అహల్య హాస్పిటల్లో పరధ్యానంగా నడుస్తుండగా ఒక లేడీ డాక్టర్ వచ్చి అహల్యని గుద్దేస్తుంది. అహల్య పడకుండా తనని తాను తమాయించుకుంటుంది. ఆ లేడీ డాక్టర్ అహల్యకి సారీ చెప్పి వెళ్ళబోతూ 2 అడుగులు వేసి మళ్ళీ అహల్యని గుర్తుపట్టి ఎక్స్క్యూజ్ మీ అని పిలుస్తుంది. అహల్య వెనక్కి తిరగగానే దగ్గరికి వచ్చి మీది కాశ్మీరా అని అడిగేస్తుంది ఆవిడ. దాంతో అహల్య షాక్ అవుతుంది. అది నేను మిమ్మల్ని నా క్లినిక్‌లో చూసినట్టు గుర్తు అని ఆ లేడీ డాక్టర్ అంటుండగా అహల్య ఇంకా షాక్ అయిపోతూ ఉంటుంది. అహల్యకి ఒక్కసారిగా ఇంద్ర చనిపోయినప్పుడు తను కళ్ళు తిరిగి పడిపోవడం, అప్పుడు గౌతమ్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళినప్పుడు ఇదే డాక్టర్ చెక్ చేసి తను ప్రెగ్నెంట్ అని చెప్పడం అన్నీ అహల్యకి ఒక్కొక్కటిగా గుర్తొస్తూ ఉంటాయి. మళ్ళీ ఆ లేడీ డాక్టర్ అహల్యని ఇలా అంటూ ఉంటుంది. 4, 5 మంత్స్ బ్యాక్ మిమ్మల్ని నా క్లినిక్‌లో చూసినట్టు గుర్తు నాకు అని అనేస్తుంది ఆ లేడీ డాక్టర్. ఇంకా షాక్ అయ్యి టెన్షన్ పడుతూ ఉంటుంది అహల్య. అప్పుడే థియేటర్ నుండి బయటికి వస్తూ ఉంటుంది అతిథి. అతిథి ఆ లేడీ డాక్టర్ అహల్య ఉన్న ప్లేస్‌కి వస్తూ ఉండగా అహల్య చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అహల్య ఇంద్రాల విషయం అతిథికి తెలిసిపోనుందా? పెళ్ళికి ముందే అహల్య ప్రెగ్నెంట్ అన్న విషయం అతిథి తెలుసుకోనుందా? అహల్య కడుపులో పెరుగుతున్నది గౌతమ్ బిడ్డ కాదు ఇంద్ర బిడ్డ అన్న నిజం బయటపడనుందా? రానున్న ఎపిసోడ్స్‌లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.